వెల్కమ్ టు మై ఛానల్. ప్రభునామమున ఈరోజు దేవుని వాక్యం ఇర్మియా 33 అధ్యాయం 3వ వచనము. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అవునండి, నీవు నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. అవునండి, మనం ఎప్పుడైతే మొరపెడతామో, మనం ఎప్పుడైతే మరి దేవునికి సమీపంగా నడుస్తూ ఉంటామో, దేవుడు అంటండి మనం గ్రహించలేని గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తారంటండి. అవునండి, మరి కీర్తనలు ఏ విధంగా ఉందండి, ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి మరంటండి ఆయన అంటండి మర్మాలు బయలుపరుస్తారంటండి. అవునండి, మనం ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతామో, దేవుడు అంటండి మనం గ్రహించలేని గూఢమైన సంగతులు మనకి తెలియచేస్తారంటండి. అవునండి, మరి అబ్రహాము గారి దగ్గరికి మరి దేవుడే దిగి వచ్చేసి మరి సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి మరి వాటి నాశనాన్ని గురించి మరి చెప్పడం జరిగిందండి. మరి నా స్నేహితుడైన అబ్రహామునికి ఈ విషయం నేను దాచెదనా అని ప్రభువారు అంటున్నారండి. అవునండి, మరి మనం ఆ విధంగా ఉన్నామా? మరి దేవుడు మనకి గ్రహించలేని గూఢమైన సంగతులు మనకి తెలియజేస్తున్నారా? అవునండి, మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో దేవుడు మనకి అప్పుడు గ్రహించలేని గూఢమైన సంగతులు మనకి తెలియజేస్తారండి. అవునండి, మరి కరోనా సెకండ్ టైమ్ అప్పుడు కూడా మరి నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచారండి. దేవుని యొక్క ఉగ్రత మరి భూమి మీదకి రాబోతుంది అని చెప్పేసి. అవునండి, మనం ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటామో దేవుడు మనకి కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తూ ఉంటారండి. అది నీ గృహంలో జరిగే పరిస్థితులా? లేకపోతే బంధువుల్లోనా? లేకపోతే సంఘంలోనా? లేకపోతే దేశంలోనా? రాష్ట్రంలోనా? ఏ విషయాలు మరి జరగబోతున్నాయి? ఏవి మరి మీకు తెలియపరచాలి అనుకుంటే దేవుడు ఆ విషయాలు మీకు బయలుపరుస్తూ ఉంటారండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన అంటండి మర్మములు బయలుపరుస్తారంటండి. ఆ రహస్యాలు మనకి బయలుపరుస్తారంటండి. అవునండి, కాబట్టి మరి దేవునికి ప్రార్థించేవారిగా మనం ఉందామండి. దేవునికి సమీపంగా నడిచేవారుగా ఉండండి. దేవునికి మొర్రపెట్టేవారుగా ఉండండి. అప్పుడు దేవుడు మనకి ఈ విషయాలు మనకి గూఢమైన మనం గ్రహించలేని సంగతులు మనకి దేవుడు బయలుపరుస్తారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఎంత గొప్ప దేవుడు తండ్రి, నాయన ప్రభా యేసయ్య, నాయన దేవా మేము ఎప్పుడైతే మొర్రపెడతామో తండ్రి నాయన మాకు గ్రహింపలేని గూఢమైన సంగతులు నాయన మీరు మాకు తెలియజేస్తారంటున్నారు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి నాయన సహాయం దయచేయండి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా మరి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా వారికి మీ ఆత్మను ప్రభా తోడుగా ఉన్న దయచేయమని దేవా నేను అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా తండ్రి సహాయం దయచేయండి నాయన. దేవా నాయన వారి చేయి నాయన ప్రభా పనుల్లో తండ్రి నాయన వారి చేయి బిజినెస్లో వారి చేయి జాబ్స్లో తండ్రి నాయన మీరు తోడుగా నడిపించండి నాయన. దేవా నాయన ప్రభా మీ జయ జీవితం దయచేయమని దేవా నేను అడుగుచున్నాను దేవా. మరి నాయన ఎవరైతే నాయన దేవా ఇంకా అప్పులు బాధలు ఉన్నారో దేవా ప్రతి అప్పు బాధ నుంచి ప్రభా నాయన వారిని విడిపించండి నాయన. ప్రభా సహాయం దయచేయండి నాయన దేవా. ఎవరైతే తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన సహాయం చేయమని అడుగుచు చిన్ని ప్రార్థన చేసినామని అడుగుచున్నాను.